అడ్డాలనే బిడ్డలంట కానీ గడ్డాలలో బిడ్డలు కారంట. ఎందుకంటే పిల్లలు నిజంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోరు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత కష్టపడి చదివించారు, వాళ్ళు ఎలా పెంచి పెద్ద చేశారు, ఆ పిల్లల నుంచి ఎంత అల్లారముద్దుగా పెంచారు, వాళ్ళు ఎంత చక్కగా చూసుకున్నారు, అవన్నీ మర్చిపోతారు. ఏదైనా ఒక మాట చెప్తే వినరు. ఏంటి మాట్లాడుతాం కదా, చికాకు పడతారు. తల్లిదండ్రులు మాట చెప్తే అస్సలు పట్టించుకోరు. దేవుడి బిడ్డ, నీ కన్న తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గౌరవించు, ఇది చూపించు, లోబడు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలం ఉంది, ఇంకా కొంతకాలం బ్రతుకుతారు. ఆ కొంతకాలం మంచిగా చూసు. నీ కడుపులో పుట్టిన నీ బిడ్డలు కూడా నేను మంచిగా చూసుకుంటారు. హల్లెలూయా. కన్న తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యించాలి. వాళ్ళు మంచిగా చూసుకోవాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి. ఒక వాస్తవంలో జరిగిన సంఘటన, ఒక తల్లి తన భర్త చచ్చిపోయాడు, విధవరాలైపోయింది. అయితే కూలీ నాలి పని చేసుకొని తన బిడ్డను ఎంతో కష్టపడి చదివించి ఆమె డాక్టర్ చేసిందంట. నిజంగా మరి డాక్టర్గా చేస్తే ఆమె మంచి స్థితిలో ఉంది. ఒకరోజు ఆ తల్లి తన బిడ్డ దగ్గరకు వచ్చింది. కష్టపడి మరి తన ఫ్రెండ్స్ అందరూ పిలిచి ఫంక్షన్ పెట్టుకుందంట. అప్పుడు ఆమె ఎంతో కష్టపడి ఆ చెమటలు అడుక్కుంటూ మరి ఎంతో ప్రయాసపడి రుచికైన వంటకాలను తయారు చేసి ఆ టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు అన్నాడంట, అరే ఇప్పుడు టేస్ట్ ఉన్న ఇవన్నీ కూడా ఎవరు చేశారు అని చెప్పేసి సమయానికి మా అమ్మ ఇక్కడ వచ్చింది. మా అమ్మ చేసిందని చెప్పలేదంట. ఆ ఉన్నదంట, మా ఇంట్లో పని మనిషి ఈమె కొత్తగా మేము పెట్టుకున్నాం పని కానీ అసలు సింపుల్గా, అసలు ఏమాత్రం కూడా సంకోచించకుండా తేలికనేసింది. గుండె పగిలిపోయిందంట, వెళ్ళిపోయిందంట. ఆ కూతురు చచ్చిపోయిందంట. దేవుడు